మహాగణుడు, మహోన్నతుడు, మహాదేవుడు, మహాపరిశుద్ధుడైన దేవుడి స్తోత్రాలు ఉన్నారని ఈ దినము ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15 నుండి 32 వరకు చాలా ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలెనకు మనం అన్ని విషయంలో ఎదుగుదాము. ఈ వాక్యానికి ప్రేమలో ఇతరులకు సత్యం చెప్పాలంటే, ప్రేమలో భోజనం పెడతాం, ప్రేమలో సహాయం చేస్తాం, ప్రేమలో ప్రార్థన చేస్తాం. వాటన్నిటికంటే ముఖ్యమైన సత్యం చెప్పాలంటే, ప్రేమ కలిగి సత్యం చెప్పాలంట. అది సంఘానికి ఆశీర్వాదం, సంఘానికి హెచ్చరిక. మనం మాట్లాడేటప్పుడు దేవుడు యొక్క సత్యవాక్యాలు మాట్లాడాలంట ఇతరులతో. అదొక బాధ్యతగా చేయడం దేవుడు. కనుక ఈ సత్యవాక్యం మాట్లాడినందుకు ఏంటో సత్యము అని అంటే, యేసు ప్రభు వారు పిలాతు ఎదుట నిలబెట్టినప్పుడు ఆయన పిలాతుని ప్రశ్నించే ప్రశ్నకు జవాబుగా యోహాను సువార్త 18వ అధ్యాయం 37-38 వచనాల్లో ఈ విధంగా రాయబడింది. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయన అడగగా, యేసు, నీవు అన్నట్టు నేను రాజునే, సత్యమును చూసి సాక్ష్యమిచ్చడం నేను పుట్టిందని, సత్యమును చూసి సాక్ష్యమిచ్చడం నేను పుట్టిందని అని చెప్పి పిలాతు దగ్గర ఆయన చెప్పడం జరుగుతుంది. మరి ఆయన సత్యం సాక్ష్యం మనం చేయాలి, మనం కూడా సత్యం సాక్ష్యం చెప్పాలి, సత్యం చెప్పాలి. అబద్ధుల లోకానికి సత్యమైన దేవుడు మాట్లాడాలి. అసలు ఆయన శరీరం ఎందుకు పుట్టిందో చెప్తారు. సత్యము సాక్ష్యం పంచడము నేను పుట్టింది, ఇందు నిమిత్తమే ఈ లోకంలో వచ్చింది. 2 మాటలు, పుట్టిందని వచ్చింది. ఎందుకు? సత్యం చెప్పడం వచ్చాడు. సత్య సమాధి అయిన ప్రతి వారు నా మాట వినని నేను. సత్య సమాధులు దేవుని మాట్లాడారు. ఇవాళ మన సువార్తలు ఉన్నామంటే, లోపడమంటే మనం ఎవరు? సత్య సమాధి. మన అబద్ధులు కాదు, అబద్ధ సంబంధాలు కాదు అని గొప్ప ఒక సర్టిఫికేట్ ఇస్తారు, బిరుదు. సత్య సంబంధం అయిన ప్రతి ఒక్కరు నా మాట విను. ఇదే భాగ్యం అండి మనిషికి. సత్య సంబంధం అవ్వడం భాగ్యం అండి. అందుకు పిలాతు సత్యం అనగానేమి అని ఆయన చెప్పారు. ఎవరు తెలియదంట? గవర్నర్ తెలియదు. గవర్నర్ అంటే అన్ని విద్యలో ఆరోగ్యవాడు అంటాడు, మహాజ్ఞాని అంటాడు, మహావిద్యావంతుడు అంటాడు. అటువంటి వాడు ఏం తెలియదంట అన్న సత్యం తెలియదు. రోగంతా అదే వస్తుంది. సత్యమేమి కనుక సత్యం అంటే ఏంటో బైబిల్ అనగా ప్రభు వాక్యం తెలియజేస్తుంది.
45లో నేను సత్యము చెప్పుచున్నాను కనుక మీరు నమ్మరు అన్నాడు. యేసు ప్రభు వారు చెప్పిన ఎందుకు వచ్చారట? సత్యం చెప్పడానికి వచ్చారు. నేను సత్యమే చెప్పుచున్నాను, మీరు నమ్మరనే. మీరు నన్ను అంటే ఇప్పుడు ఏమన్నాడు? సత్యమన్నాడు. సత్యమన్నాడు. సత్యవంతుడు దేవంతుడు సత్యవంతుడు. నేను సత్యం చెప్పుచున్నాను, మీరు నన్ను నమ్మరని చెప్పి అక్కడ చెప్పలేదు. అంటే నన్ను నమ్మడం ఏముంది? సాతాను గురించి మాట్లాడాడు. సాతాను అబద్ధుడు. అబద్ధాన్ని నమ్మారు మీరు. సాతాను పిల్లలు మీరు. అందుకని సత్యం యొక్క అవసరం ఏంటి అంటే సాతాను పిల్లలు అయిన వాళ్ళు దేవుని పిల్లలు అవుతారనమాట. 44-45 వచ్చిన దగ్గరికి ఒకే చోట యేసు ప్రభు వాళ్ళు సమకూర్చి మనకి ఇచ్చారు. 44 అయితే సైతాన్ గురించి, 45 నుంచి మన రక్షకుడు సత్యదేవుడు వరకు అని చెప్పారు. యేసు సత్యవంతుడు, సాతాను అబద్ధుడు. అబద్ధం ఉన్న వాళ్ళు ఎక్కడ రావాలి? సత్యంలోనికి రావాలి అనే విషయాన్ని ఆయన స్పష్టత ఇస్తున్నాడు. మరి సత్యం అంటే ఏంటి అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:13 మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం నుంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రించబడుతుంది. అంటే సత్యం అంటే ఏంటంటే రక్షణ సువార్త. ఇప్పుడు దేవుడికి వచ్చాడుగా యేసు ప్రభు రక్షణ సువార్త అందించడానికి వచ్చాడు, పుట్టారు. యాకోబు పత్రిక 1:18లో ఈ సత్యవాక్యంలో ఏం జరుగుతుంది? సత్యవాక్యమును ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉన్నట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. ఇప్పుడు మనం ఎవరంటే దేవుని కన్న బిడ్డలు. అలాగే సత్యవాక్యం. అంతకుముందు ఎక్కడ అబద్ధం అంటే పిల్లలు అది వ్యవహార 14:2 సైతాన్ పిల్లలు దేవుని పిల్లలు సత్యం ద్వారా. ఇప్పుడు అక్కడ సత్యం ఎంత అవసరం? మరి ఇప్పుడు అబద్ధాలు ఉంటే సాతాను పిల్లలు ఉంటే ఆ సాతాను ఎక్కడ ఉంటాడో అతని దగ్గరే వెళ్ళి ఉంటాడు కదా. ఎవరి తండ్రి దగ్గర వాడుంటారు కదా, ఎవరి తండ్రి దగ్గర వాడు. ఇప్పుడు ఆ సాతాను అబద్ధుడు అయినప్పుడు అబద్ధాలన్నీ అందులో ఉన్నవారు ఎక్కడ ఉంటారు? ఎవరితో ఉంటారు? ఆయన సాతాను పిల్లలు సాతానుతో ఉంటారు. మత్తయి సువార్త 25:41 సభ్యపడిన వాళ్ళ నన్ను విడిచి అపవాదికి వారి దోతలను సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. సాతానుకి వారి దోత సిద్ధపరిచిన ఆ యొక్క స్థలము అబద్ధంలో ఎంత ప్రమాదం ఉన్నారు లోకం. మన కుటుంబంలో ఎవరు ఆ ఇల్లు అంటే ఎంత ప్రమాదంలో అంటే నిత్యాగ్ని గడిగా ఉన్నారు. ఇప్పుడు సత్యం చెప్పడం ఎంత అవసరం? ఇవాళ వచ్చాక ఒక వృద్ధురాలు ఎంత మన పోరాటం మధ్య అంతరక్షకులు వస్తే సత్యంలో ఉన్న రక్షణ బిడ్డలు బాధపడుతుంది, బంధిస్తుంది. అందుకని మన ప్రయత్నం మనం చేసాం. అవసరం కదా చెప్పమా? ఇప్పుడు అందరూ రక్షణలో ఉన్నారు. మరి సృష్టి గుడిలో ఎందుకు దేవుడు ఒక్కడే ఎందుకు మాట్లాడాలి? లేదు
దొరికి సత్యవాక్యాన్ని అందుకే మన ప్రయత్నం మనం చేసాం. ఇప్పుడు అవసరం కదా సత్యం చెప్పడం, అవసరం కదా ఒక్క మనిషిగా అనే విషయాన్ని. ఎందుకంటే ప్రతి ఒక్కరి వరకు ఆయన మరణము అనుభవించారు. ఎప్పుడు రాసిన పత్రిక 2:9 ఆ ఒక్క మనిషి వరకు ఏ ఒక్కడు కూడా కొనాలి లేదు. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని వరకు చాలా. ఇప్పుడు నేను ఇందాక ఒక మనుషులు అక్కడ రక్షణ పొందాలి, సత్యం తెలియదు, దేవుడు అడిగిన మనిషి అంటే చాలా కొంతమంది ప్రభు మరణించలేదా అంటే ప్రతి మనుషుని వరకు అంటే ప్రతి మనుషుడికి తల్లికో తండ్రికో అక్కకో చెల్లికో భర్తకో భార్యకో ఈ సత్యం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ప్రతి మనిషి పెద్ద సపరేట్ లక్షణాలు చెప్పలేదు, ఒక్క మనిషి అనమాట. ప్రతి ఒక్కరి వరకు ఆయన మరణము అనుభవించాను అని అంటాడు. కనుక చాలా గొప్ప విషయాలు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడు ఎఫెసీ 4:16 వెళ్దాం. ఆయన శిరస్సు ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయుటగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమ యందు తన క్షమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసుకొనుచున్నది. ఇక్కడ సంఘము ఒక వర్ణన, సంఘం యొక్క వర్ణన, శరీరము శిరస్సు. ఆయన శిరస్సు ఉన్నాడు, సంఘం శరీరమైనది. సంఘంలో ప్రతి విశ్వాసం యొక్క అవయవమై ఉన్నారు. ఈ సత్యవాక్యం ద్వారా ఈ యొక్క సంఘానికి క్షేమాభివృద్ధి కలుగుతుంది అనే విషయాన్ని ఇక్కడ తేటగా చెప్పారు. ఆ విషయాన్ని మనం చూద్దాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 1:18 అక్కడ ఏం చెప్తారంటే సంఘం శరీరం నాకు ఆయనే శిరస్సు. ఇప్పుడు లోకాలు ఉన్నాడు, శిరస్సు లేని సంఘాలు ఎన్నో పుట్టబడుల్లో వచ్చాయి. శిరస్సు లేని సంఘాలు. మనిషికి శిరస్సు లేకపోతే అర్థం ఏంటి? మొండు అంటే అర్థం ఏంటి? చనిపోయాడు. శిరస్సు లేని సంఘం అంటే అర్థం ఏంటి? మృతం. అంటే అసలే మానవుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:1 మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారు కదా క్రీస్తు మిమ్మల్ని. అది సంఘం యొక్క అవసరం, ప్రభు యొక్క అవసరం, సత్యం యొక్క అవసరం. అది ఆల్రెడీ చచ్చిపోయిన మనుషుడే అమ్మా అబద్ధంతో మరలా చెప్తున్నారు. ఆల్రెడీ చచ్చిపోయాడు. మరి అబద్ధం ఏం చేసింది? ఇంకో చంపేసింది. చచ్చిపోయిన భావం ఏమన్నా చచ్చిపోయిన భావం ఇంకేం చెప్తారా అన్నారు కదా. చాలా మంది వచ్చి భావం కొట్టేస్తారు, చచ్చిపోతారు. ఇంకో మంచి కష్టమని కొడతాడు, ఇంకొకటి మళ్ళీ అక్కడ చచ్చిపోయి భావం కొడతాడా. ఈవేళ అబద్ధంలో మంచి పరిస్థితి ఏంటంటే ఆల్రెడీ
కులము మతము అబద్ధాలు పట్టుకొచ్చి ఒక కరెక్ట్ వచ్చి మళ్ళీ పడతాడు. ఎంత పెద్ద అర్థం చూసారు కదా. అసలు మనుషులు పాపం చర్చిలో ఈ మతం వచ్చి ఏం జరుగుతుంది, మసాక్ వచ్చి ఏం జరుగుతుంది, ఇంకే పడుతుంది. అంటే మతం వచ్చి కొడుతుంది, మరి మసాక్ వచ్చి కొడుతుంది. చర్చలు పడతాడు బతుకుతాడా చెప్తాడుగా పూర్తిగా. ఇవాళ లోపం ప్రభు నమ్మిన లోపం బ్రతికిలేదండి. ఇవాళ మన ప్రజలమండి సత్యములో ఇది అర్థం చేసుకుంటే మన జీవితాలకి ఎదుగండి, ధైర్యం అండి, బలమండి. ఇది అర్థం చేసుకుంటే మనకు అర్థం కాకపోతే మనం కూడా దెబ్బ పట్టుకున్నట్టు అయిపోతాం, మనం సత్యం వారం అయిపోతాం. అది కాపాడాలి. ఏమంటే అలా చెప్తారు ఇక్కడ. తర్వాత ఎఫ్ఎస్సీ పత్రికలు కూడా ఎఫ్ఎస్సీ 1:20 ఆయన బలాత్సర్యం చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యం కంటేను అధికారం కంటేను శక్తి కంటేను ప్రభుత్వం కంటేను ఈ యుగమందు మాత్రమే కాక రాబో యుగమందులో పేరు పొందిన ప్రతి నామము కంటే ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చోబెట్టుకొని ఉన్నాను. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద వచ్చి సమస్తం పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము సమస్తము నింపుచున్నాను, పూర్తిగా నింపుచున్నాను. సంపూర్ణతలో ఉన్నవాడు మనం. క్రీస్తు సంఘం ఏంటంటే సంపూర్ణత, విశ్వాసంలో సంపూర్ణత. ఏం లోటు లేదు, మైనస్ లేదు. అటువంటి జీవన మనకి ఇచ్చాడు దేవుడు. ఇక్కడ శిరస్సు ఆయన, శరీరము, శిరస్సు క్రీస్తు, శరీరం సగం అని మరొకసారి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. గట్టిగా జ్ఞాపకం చేశారు, బలంగా చెప్పారు. ఏమండి ఆ విధంగా మనము సజీవులమై ఉన్నాము, సంపూర్ణమై ఉన్నాము. రెండు మాటలు, సజీవులమై ఉన్నాము, సంపూర్ణ ఆత్మీయంగా ఆత్మ బ్రతికి వారము. చచ్చిన వారు కాదు, దేవుని దృష్టిలో అబద్ధంలో చచ్చిన వారు. చచ్చిన వారిని ఒక దెబ్బ పడతాను, ఒక దెబ్బ పడతాను, కబుర్లు ప్రార్థన, అబద్ధ బోధనలు, దేవుడు లేడు, దేవుడు లేడో కాదా, శుచిపూజలో కాదా, క్రైస్తవ మతమానం కాదా, మత శాఖన కాదా, ఏ శాఖమైన మతం కాదా, పట్టనే ఉందా పడినా మరి ఏముంది, మరి పడపడాగా ఉంటే పూర్తిగా చచ్చిపోవడం. బ్రతికిన గాయస్తే కాల్చుకొని అబద్ధం కాల్చి పడతానే ఉన్నారు. ఇవాళ లోకం అక్కడ ఉంది. ఈ సంగతి లోకానికి తెలియదు, పండితులకు తెలియదు అని గ్రంథాలు తిరిగేస్తారు. తర్వాత 17వ వచనం, కాబట్టి అన్ని జనులు నడుచుకున్నట్లు మీరు మీదట నడుచుకున్న ప్రభు నందు సాక్షి ఇస్తున్నాను.
ఎలా ఉండకూడదంట అమ్మా? ఎలా ఉండకూడదు? క్రైస్తవుడు అన్య జనులు నడుచుకున్నట్టు నడుచుకోకూడదు, మీరిక మీరిక నడుచుకోనవలదని ప్రభువులను సాక్షిస్తున్నాను. ఎందుకంటే మనము బ్రతికిన వారము, సంపూర్ణము కనుక మనం ఎలా ఉండాలో అన్య జనులు నడుచుకున్నట్టు ఉండకూడదు. ఒక జ్ఞానం ఉండాలి, వాక్య జ్ఞానంతో జీవించాలి. ఏంటి అన్యాయం నడుచుకున్నట్టు? అన్ని జనులు ఎలా నడుచుకుంటారు? రోగులు రాసిన పత్రిక 1:25 సత్యమును అడ్డగించి 1:25 దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి అది అన్యుజనులు చేసే పని. అందులో నీ పాత్ర ఉండకూడదు, క్రైస్తవుడు ఉండకూడదు అన్నాడు. అన్యజనులు ప్రవర్తించవద్దు అన్నాడు. సృష్టి పూజ, అందులో అనేక రకాలైన పండుగలు, పబ్బాలు ఏడుంటాయి, అందులో నువ్వు పాల్గొనకూడదు. కొరింథీ 2వ పత్రిక అన్యజనులు ప్రవర్తన 6:14-18 వరకు. కొరింథీ రాసిన 2వ పత్రిక 6:14 మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు. అబద్ధంలో పేరేంటండి? అవిశ్వాసం. అది నీతికి దుర్నీతితో ఏమి సాగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? ఈ వెలుగునకు చీకటితో అన్ని కావాలన్నప్పుడు చీకటి. క్రైస్తవుడు ఈ రక్షణ పొందాలంటే వెలుగు, వెలుగు చీకటి అయిపోతే పొత్తు. క్రీస్తునకు వెలుగుతో ఏమి సంబంధం? క్రీస్తునకు వెలియాలంటే ఏమి సంబంధం? వెలియాలంటే సైతాను, అబద్ధం. క్రీస్తు అంటే దేవుడు, సత్యం. అదంతా సంబంధం ఉందా? అవిశ్వాసంతో విశ్వాసకి ఏమి సంబంధం? అవిశ్వాసంతో విశ్వాసకి ఏమి? అవిశ్వాసం ఎవరు? సత్యం నామం. దేవుడు నామం, సత్యం నామం. అవిశ్వాసంతో విశ్వాసం దేవుని ఆలయమునకు దేవుని ఆలయమునకు విగ్రహంతో ఏమి పొందుగా? దేవుని ఆలయం సంఘం. దేవుని ఆలయం సంఘం. ఈ సంఘంతో విగ్రహాలు సంబంధం ఉందా? ఈ సంఘంలో విగ్రహాలు పెట్టచ్చా? బయట విగ్రహాలు సేవ చేయొచ్చా? ఇది అక్కడ దేవుని ఆలయము. ఎఫెసీయుల రాసిన పత్రిక 2:7 క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయై ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయముగా కనిపిస్తానంటే పరిశుద్ధత. ఈ పరిశుద్ధ దేవాలయంతో విగ్రహాలు చేయకూడదు. అన్యులు మాటలు అన్యులుగా అనుకో, చేయకు. సైజు బోర్డు ఫ్రేమ్ సైజు పెంచాము. 2.5 పెంచారు. 4 పెట్టు. అప్పుడు ఎలా ఉంటుందని
చెప్పేసి గీసామని ఇలా గొడవ వచ్చేసింది కదా. ఉమ్. ఇప్పుడు మార్చేసి పైన ఇంగ్లీష్ కింద తెలుగు. ఇవన్నీ కరెక్ట్ కదా. ఇవన్నీ చూడండి ఒకసారి ఫోన్ చేసి చెప్తాను అయితే. గొడవ 14 వెడల్పైతే ఎక్కువ గొడవ నడిపించారు. 4 లక్షలు అయితే స్థాపన అలా పెట్టిన గురించే ఇప్పుడు ఇలా వస్తాయండి. ఈ సైజులో ఉన్నాయి. నా పైన ఆ సైడ్ ఈ సైడ్ లెటర్స్ రావడానికి వస్తుంది. సేమ్ సేమ్ అంత అలా వస్తాయి. ఓకే.